ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి భవన్ వరకు వెంకయ్యనాయుడు సాగించిన పయనం స్ఫూర్తిదాయకమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మాతృభాష తెలుగుపై ఆయనకున్న మక్కువ, జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలుగు వాణిని వినిపించిన తీరును ఈ పుస్తకంలో రచయిత అద్భుతంగా ఆవిష్కరించారని మంత్రి వెల్లడించారు. ఈ పుస్తకం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక అసామాన్య వ్యక్తిత్వం, ఒక సుదీర్ఘ ప్రజా జీవితం, ఒక విలువలతో కూడుకున్నటువంటి నిరంతర ప్రయాణానికి అక్షర రూపంగా నేను భావిస్తూ ఉన్నాను. కొండ అద్దమందు అనే ఈ పుస్తకం పేరు ఎంతో అర్థవంతంగా ఉంది. దీన్ని శ్రీ మా శర్మ గారు చాలా అద్భుతంగా వెంకయ్యనాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ఒక పుస్తక రూపంలో మనకు అందించినందుకు శర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే అనేక ఉద్యమాల్లో భాగస్వాములై విద్యార్థి దశ నుంచి జయాంధ్ర ఉద్యమంలో కూడా మరి జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడకుండా నిలబడినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా వారు ఏ పదవి చేపట్టినా ఆ పదవికి గౌరవం తీసుకొచ్చే విధంగా వారు చూపించినటువంటి అసామాన్యమైనటువంటి ప్రతిభా పాఠవాలు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన మన రాష్ట్రం నుంచి ఉండడం మనందరికి కూడా చాలా గర్వకారణం. అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా మాతృభాష, ఆయన ఏ ప్రసంగంలో చూసినా కూడా మాతృభాష గురించి వారు సుదీర్ఘంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉంటారు. అలాగే పార్లమెంట్లో కూడా అనేక భాషలకు కూడా అక్కడ మాట్లాడే అవకాశాన్ని పార్లమెంట్ సభ్యులకు కల్పించినటువంటి ఆయన భాషా సేవలో చిరస్మరణీయంగా నిలబడతారనే దానికి అదే ఒక ఉదాహరణ. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారు చెప్పింది, నేను పదవీ విరమణ చేశాను కానీ పదవీ విరమణ చేయలేదని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే అనేక విద్యార్థుల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, ఎవరు ఏ కార్యక్రమాన్ని పిలిచినా, ఏ మూల ప్రాంతాన్ని పిలిచినా మరి ఆ వయసులో కూడా వారు వెళ్తున్నటువంటి విధానానికి మనం ఎప్పుడు కూడా ఆయన చిరస్మరణీయుడిగా నిలబడతారని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలుసుకో